గాంధారి మండలంలోని నాగులూరు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాయకపోడు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిసాయిలు జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కందిసాయిలు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి ఆదివాసీ కుటుంబానికి 3 ఎకరాల భూమి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ చక్రపాణి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాల కోసం జెండా ఎగురవేసే స్థలంతో పాటు కొమరం భీం విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీపై నాయకపోడు సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకపోడు సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం అనగానే అందరికీ గుర్తొచ్చేది కొమరం భీం. రాష్ట్రంలోని జిల్లాలోని జెండా కడిగింది. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. Then